నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆశయాలు తీర్చడానికి అభివృద్ధి పనులు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు। దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా కళలు నెరవేరుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ। జర్నలిస్టులకు 3 పడగల గృహాలు మంజూరుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జర్నలిస్ట్ ఫోరం। నంద్యాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు। పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి వెలుగులు నింపేంత వరకు తాను అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్లో నంద్యాలకు వచ్చారు। నంద్యాల పర్యటనలో భాగంగా శనివారం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రులు అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డి, నారాయణ, కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి, కాల్వ, ఎంపీ ఎస్పీవై రెడ్డి, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, సోమిశెట్టి, కేఈ ప్రభాకర్, బివి రామిరెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు ఘనస్వాగతం పలికారు। డిగ్రీ కళాశాల నుండి వై జంక్షన్ వద్ద కుందు ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు। 13,000 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు। అనంతరం ఎస్ఆర్బీసీ వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి నిర్మాణాలకు భూమి పూజ చేశారు। పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి ప్రధాన శాఖలు ఏర్పాటు చేసిన 13 స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు। ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నంద్యాలను అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతోనే దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారని, భూమా నాగిరెడ్డి తనతో నంద్యాల అభివృద్ధి చేసే విధంగా వాగ్దానం తీసుకున్నారని, ఆయన చివరి కోరికలు తీర్చడానికే నంద్యాల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు। ప్రస్తుత ప్రతిపక్ష అభ్యర్థి రాజకీయాలు చేస్తున్నాడు గాని అభివృద్ధి గురించి ఏనాడు ప్రస్తావించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు। నంద్యాల ప్రాంతాన్ని ఎన్నికల కోసం అభివృద్ధి చేసేందుకు రాలేదని, స్వర్గీయ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి మాటలు నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు। రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే కాకుండా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆదాయం వచ్చేలా తాను అహర్నిశలు కృషి చేస్తానన్నారు। గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి భూసార పరీక్షలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు। పట్టిసీమ ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చి చెరువులన్నీ నీటితో కలకలలాడుతున్నాయన్నారు। అన్ని ప్రాజెక్టులకు మరమ్మతు పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు। నంద్యాల ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చనున్నామన్నారు। 40 సంవత్సరాల నుండి ఇరుకుగా ఉండే రహదారులను విస్తరించేందుకు ప్రజలు సహకరించాలన్నారు। రోడ్ల విస్తరణలో కోల్పోయిన ఆస్తులకు మార్కెటింగ్ విలువ కన్నా 2 రెట్లు అదనపు నష్టపరిహారం అందజేస్తామన్నారు। దీంతో పాటు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో నామినల్ రేట్లకే షాపులు అద్దెకిచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు। అలాగే 116 కోట్ల రూపాయలతో R&B రోడ్లు, 64 కోట్ల రూపాయలతో పంచాయతీరాజ్ రోడ్లను, గ్రామీణ పట్టణ నీటి సరఫరాకు 78 కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి పరుస్తామన్నారు। భవిష్యత్తులో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడంతో పాటు ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ను ఏర్పాటు చేస్తామన్నారు। ఎస్ఆర్బీసీ కాలనీలో పెద్ద ఎత్తున 13,000 మందికి గృహాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు। కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్లో పేద ప్రజల కోసం ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 13 లక్షల ఇల్లు, పట్టణ ప్రాంతాలలో 1,93,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు। గృహ నిర్మాణం కోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు। కుందు నది బ్రిడ్జి నిర్మాణానికి 70 కోట్ల 33 లక్షలు మంజూరు చేశామన్నారు। 32 పాఠశాల
పాఠశాలలకు అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ, టాయిలెట్స్ నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే అంబేద్కర్ భవన నిర్మాణానికి 60 లక్షలు కేటాయించామన్నారు. నంద్యాల పట్టణంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు ఇచ్చేందుకు తాను బాధ్యత తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రాంత వాసులకు 67 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. నంద్యాల నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేసి అభివృద్ధిలో నంద్యాల నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. ప్రతిరోజు 100 మంది పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తన దృఢ సంకల్పమని సీఎం వివరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి నంద్యాల ప్రాంత అభివృద్ధిపై ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం సహాయక బృందాలకు 60 కోట్ల మెగా చెక్ను, 3,85,00,000 వడ్డీ లేని రుణాలు, 10,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఒక పవిత్రమైన స్థలంలో మనం సమావేశమయ్యాం. ఒక పవిత్రమైన సంకల్పం కోసం సమావేశమయ్యాం. ఈ సభ చూస్తే, ఈ స్థలం చూస్తే ఎప్పుడు కూడా ఏదైతే దేవుని ప్రార్థనల కోసం ఇక్కడ మనం సమావేశం అవుతాం. అలాంటి సభలో, అలాంటి స్థలంలో ప్రజల చరిత్ర మార్చే విధంగా ప్రతి ఒక్కరూ నంద్యాలలో భవిష్యత్తులో ఆనందంగా బతికే విధంగా కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1-2 కార్యక్రమాలు కాదు. కొంతమంది అంటున్నారు ఎన్నికలు వచ్చాయి కాబట్టి చేస్తున్నారని. నేను ఎన్నికల కోసం అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి చెయ్యలేదు. ఈరోజు నేను చేసే అభివృద్ధి పేద ప్రజల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధి చేసి మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి నేను కార్యక్రమాలు చేపట్టాను. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా విమర్శ చేసే వాళ్లకు నేను సవాలు విసురుతున్నా. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిందా అని అడుగుతున్నా. భారతదేశ చరిత్రలో జరిగిందా అని అడుగుతున్నా. తెలంగాణలో ఇచ్చింది సర్ప్లస్ బడ్జెట్ ఉండే రాష్ట్రంలో ₹1,00,000 ఇచ్చారు. 50,000 వన్ టైం సెటిల్మెంట్ ఇవ్వలేదు. ఉత్తరప్రదేశ్ నిన్నే ₹1,00,000 సన్నకారు, చిన్నకారు రైతులకు ఇచ్చారు. నేను అందరికీ ఇచ్చాను. అదే మరి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ నంద్యాల రూపురేఖలు మారుస్తాను. ఒక సుందరమైన నంద్యాలగా తయారు చేస్తాను. ఒక స్మార్ట్ నంద్యాలగా తయారు చేస్తాను. మీరందరూ గర్వపడే విధంగా నంద్యాల రూపురేఖలు మారుస్తా. రోడ్లు వెడల్పు చేయాలి. అందరూ అనుకున్నారు, అందరు ముఖ్యమంత్రుల వారిగానే ఈ ముఖ్యమంత్రి కూడా హామీ ఇస్తున్నాడు. ఇది ఎన్నికల హామీ అనుకున్నారు. మొన్న వచ్చాను, ఇక్కడనే రంజాన్ సందర్భంగా ఇక్కడనే నేను ఆ రోజు విందిచ్చాను. ఆ రోజు చూశాను, ఆదేశాలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. ఫరూక్ గారిని, ఇక్కడుండి ఎస్పీ రెడ్డి గారిని, అదే మరి ఇక్కడుండి మిగిలిన నాయకులందరినీ అడిగాను సహకరించమని. ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడు, భూమా అఖిలపై ఉంది, అందరికీ చెప్పాను. ముందైతే ఫరూక్ గారు కూడా ముందుకొచ్చారు, నా భూమి కూడా ఉంది, నేను కూడా ఇస్తానని. అందరూ ముందుకొచ్చారు. మామూలుగా ఇండ్లు కొడతామంటే, షాపులు కొడతామంటే వ్యతిరేకత ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఒక పండుగ వాతావరణంలో స్వచ్ఛందంగా మీకు మేము సహకరిస్తామని చెప్పారంటే ఇది ఒక చరిత్ర. చాలా ఆనందం. నేను మా ఆఫీసులు పంపిస్తే, సార్ మేము చాలా దిగ్గలు చేశాం కానీ ఈ విధంగా ఎక్కడా జరగలేదు, చాలా బ్రహ్మాండంగా సహకరించారు, మాకెంతో ఆనందంగా ఉందని మా ఆఫీసర్లు అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. మొత్తం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి
పూర్తిగా పోయేవాళ్ళు 70-80 మంది ఉంటారు. రఫ్గా 60-70 మంది ఉంటారు. 341 మంది 43 మంది పాక్షికంగా కూడా పోయే పరిస్థితుంది. అందుకే ఏబీ కేటగిరీ చేశారు. మీరు ఎప్పుడు ఊహించుండరు. మామూలు మార్కెట్ రేటు కంటే 2.3% 2.3 రెట్లు అదనంగా బెనిఫిట్ వచ్చేట్టుగా వాళ్ళకి ఇచ్చాను. మున్సిపల్ షాప్ రూములో ఒక రూమ్ ఇవ్వడం, శాశ్వతంగా అక్కడనే 2 ఎకరాల్లో షాపింగ్ మాల్ కట్టి ఎవరైతే పూర్తిగా పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మళ్లీ షాపులు కట్టి గుడ్ విల్ అమౌంట్ కూడా లేకుండా నామినల్ రెంట్ కు మీకు ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తరతరాలుగా ఉన్నారు, అదే జీవనోపాధి, అదే ఆస్తి. అందుకే ఆలోచించాను, వారికి కూడా నష్టం లేకుండా వారు కూడా ఆనందంగా ఉండే విధంగా ఈ రోజు ప్యాకేజ్ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా మీరు ఊహించారా అని అడుగుతున్నా. ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మా పార్టీలో ఉండి పోయిన ఎన్నికల్లో పోటీ చేసి 1.5 సంవత్సరం పదవి ఉంటే ఆ పదవి కోసం వేరే పార్టీకి పోయి వీళ్లు మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు, మీరు ఒక్కసారి ఆలోచించాలి. వేరే పార్టీకి వెళ్లి 1.5 సంవత్సరం పదవికి పోటీ చేయాలని తగతా ఉంది. మీరు ఏమి డెవలప్మెంట్ చేశారని అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఆ సమయంలో రాష్ట్ర అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తున్నాం. మీ నాయకత్వాన్ని బలపరుస్తామని చాలా మంది వచ్చారు. ఆ రోజుట్లో నాగిరెడ్డి గారు అడిగింది ఒకే మాట అడిగాడు. నంద్యాలలో చాలా సమస్యలున్నాయి, రోడ్లు వెడల్పుగా లేవు, ఎక్కడ చూసినా మురిక్కాలు ఘోరంగా ఉన్నాయి, ఇండ్లు లేవు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, నాకు సహకరించమని, నంద్యాలను అభివృద్ధి చేయమని బేషరతుగా వచ్చి పార్టీకి సహకరిస్తామని వచ్చారు. ఆయన చనిపోయే ముందు రోజు ఎమ్మెల్సీ ఎన్నికలుంటే అది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి నేరుగా వచ్చి ఆ రోజు కూడా ఒకటే మాట అడిగాడు. మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మా కౌన్సిల్ తీసుకొచ్చాను, మీరు అభివృద్ధి చేస్తారని ఒక మాట చెప్పండి, నాకు ఆనందంగా ఉంటుందంటే నేను ఒకే మాట చెప్పాను, మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు, పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా చెప్పాను. నేను అడుగుతున్నా, ఆ రోజు కూడా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలని కోరుకోలేదు, రాజకీయం చేయాలనే కోరుకున్నారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్పాను నాగిరెడ్డి గారికి, ఈ మాత్రం ఆలస్యమైందంటే ప్రధానమైన కారణం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరి మధ్య సంఖ్యత లేకుండా ఆ రోజు ఎంత చెప్పినా ప్రస్తుతం అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అభివృద్ధి ముందుకు పోలేకపోయింది. ఈ రోజు నాకు ఎలాంటి అడ్డంకులు లేవు, నిర్మోహమాటంగా పనిచేస్తా. నంద్యాలను ఎవరు అడ్డుకున్నా ఈ నంద్యాల ఒక బ్రహ్మాండమైన సుందరమైన నగరంగా తయారు చేసే వరకు అవసరమైతే ఎన్నిసార్లైనా వస్తా. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి కోరికలు తీర్చడానికే ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు చేస్తున్నారని మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ దివంగత నేత భూమా నాగిరెడ్డి కన్న కలలు నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అలాగే ఆయన లేని లోటు చాలా బాధాకరంగా ఉందన్నారు. నంద్యాలలో ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తాను అసెంబ్లీకి వెళ్లి నంద్యాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రికి వివరించారు. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయో లేదో తెలియదని ముఖ్యమంత్రి ఆ రోజే భూమా నాగిరెడ్డి చివరి కోరికలు తీరుస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ వారు ఎన్నికల కోసమే అభివృద్ధి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఎన్నికలు రాకముందే ముఖ్యమంత్రి నంద్యాలలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని, ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారం చేయవద్దునని మంత్రి అఖిలప్రియ కోరారు.
గతంలో దివంగత ఆలగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత తాను వైసీపీలో ఉన్న ముఖ్యమంత్రి పోటీ పెట్టలేదన్నారు. నంద్యాలలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి కోరికలను ముఖ్యమంత్రి తీరుస్తున్నాడన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ జరుగుతుంటే ప్రజలందరూ ఆనందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు నంద్యాల అభివృద్ధిని మర్చిపోయారన్నారు. అనంతరం మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత నేత భూమా నాగిరెడ్డి తనకు అత్యంత ఆప్తుడని, భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి వేరు కాదని ప్రజలందరికీ తెలుసన్నారు. దివంగత నేత భూమా నాగిరెడ్డి నంద్యాల అభివృద్ధి చేయాలని ఎప్పుడు మదన పడేవారని, ఆయన చివరి కోరికలు ముఖ్యమంత్రి తీరుస్తున్నాడన్నారు. శిల్ప నంద్యాల పట్టణంలో అభివృద్ధిని అడ్డుకునేవాడని, శిల్ప పార్టీ మారడం ఒక రకంగా నంద్యాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో రోడ్ల విస్తరణ చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల పట్టణ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయని ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పక్కన చాలా సంతోషంగా ఉంది. మా నాన్న ఇచ్చిన హామీలు, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలని చూడడానికి మా నాన్న లేడని అంతే బాధగా కూడా ఉంది. ఎవరు ఊహించనంత పెద్ద స్థాయిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రోజు నంద్యాల తాలూకాలో చేయడం జరుగుతుంది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను అసెంబ్లీకి వెళ్ళాను. అసెంబ్లీకి వెళ్ళి నంద్యాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మా నాన్న ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మాకు అండగా ఉండండి అని చెప్పిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారికి ఆ రోజు తెలియదు ఎన్నికలు వస్తాయా లేదా అని తెలియదు, పోటీ ఉంటుందా లేదా అని ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీ కుటుంబంకి నేను ఆదుకుంటాను, మీ కుటుంబంకి అండగా ఉంటాను, మీ తండ్రి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాట మీద నిలబడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా మంది విమర్శలు చేస్తున్నారు, కేవలము ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నానని అనడం జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చినప్పుడు ఎన్నికలు వస్తాయా లేదా అని తెలియదు. కేవలము నన్ను నేను చెప్పిన మాటలు, అదేవిధంగా నంద్యాల ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా తప్పుడు ప్రచారం చేసి మరి ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి అడ్డుకోకూడదని కూడా వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. మీరందరికీ తెలుసు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. అప్పుడు కూడా పోటీ పెట్టాలని చెప్పి చాలా మంది ఎంత ఒత్తిడి పెట్టినా కూడా ఆ రోజు మేము వైసీపీలో ఉన్నప్పటికైనా కూడా మన ముఖ్యమంత్రి గారు పోటీ పెట్టలేదు. అదేవిధంగా నాన్న చనిపోయిన తర్వాత నాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవి నేను కోరుకొని లేకపోతే నేను కష్టపడితే వచ్చిన పదవులు కాదు, కానీ ప్రజలకి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఈ రోజు నేను ధైర్యంగా ఆడపిల్లలైనా ముందు అడిగి వేసి మరి ముందుకు రావడం జరిగింది. ఆలగడ్డలో మా అమ్మ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే నేను అందులో నుంచి బయటికి రావాలంటే, ఆ బాధలో నుంచి బయటికి రావాలంటే కొన్ని నెలలు పట్టింది. కానీ మా నాన్న చనిపోయిన వెంటనే కూడా నేను ధైర్యంగా ముందడిగి వేశానంటే దానికి కారణం కూడా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అధైర్యం పడకూడదనే ఒక ఉద్దేశంతో కూడా నేను ముందుకు రావడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, ఏ రోజైతే నా తండ్రి కలలు నెరవేరుతాయో, ఆయన చెప్పిన మాటలు నిజమవుతాయో ఆ రోజు మా నాన్నను తలుచుకొని నేను మనస్ఫూర్తిగా ఏడుస్తానని చెప్పి అనడం జరిగింది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 13,000 మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ రోజు అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అదేవిధంగా రోడ్డు వైండింగ్ ఎవరు కూడా ఊహించలేదు, మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. రోడ్డు వైండింగ్ అనేది జరిగితే ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడతారో, మరి నిజంగా ఎన్నికలకు ముందు రోడ్డు వైండింగ్ చేస్తే ఇబ్బంది కలుగుతుందని చాలా మంది అనుకున్నా కూడా ఈ రోజు రోడ్డు వైండింగ్ జరుగుతుంటే చాలా మంది బయటకు వచ్చి గెంతులేసి ఆనందంగా వాళ్ళ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు
మాకు పెన్షన్ గాని, రేషన్ కార్డు గాని, ఒక ఇల్లు గాని, రోడ్డు గాని వేసిన పాపాన్ని పోలేదు. ఈ రోజు మనం పార్టీ మారిన వెంటనే కూడా లేదు, కాదు, కుదరదు అనకుండా అన్ని కార్యక్రమాలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేయడం అనేది నిజంగానే మాకు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినందుకు కూడా చాలా గర్వంగా, ఆనందంగా ఉందని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరికీ తప్పకుండా ముఖ్యమంత్రి గారు అండ ఉంది కాబట్టి అటు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెద్ద స్థాయిలో చేస్తామని తెలియజేసుకుంటూ, మరి మీ అందరి ఆశీర్వాదాలు, మీ ప్రేమాభిమానాలు ఉంటే తప్పకుండా వచ్చే రోజుల్లో మరి అన్ని కార్యక్రమాలు మా అమ్మ నాన్న ఇచ్చిన అన్ని హామీలు కూడా నేను నెరవేరుస్తానని ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్బారెడ్డి గారు కాదు, సి లేదు, వి ఉంది. ఏవి సుబ్బారెడ్డి గారు మీ అందరికీ తెలిసిన మనిషి, మీరు ఎరిగిన మనిషి. అందరికీ నమస్కారము. మీ అందరికీ తెలుసు, భూమా నాగిరెడ్డికి నేను అత్యంత ఆప్త మిత్రుడిని. నాగిరెడ్డి వేరు కాదు, ఏవి సుబ్బారెడ్డి వేరు కాదు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ తెలుసు. కాకపోతే ఈ ఎన్నికలు ఆయన మరణాంతరము జరుపుకుంటున్నందుకు ఇప్పటికీ కూడా నాకు చాలా బాధగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు మనల్ని చిన్న చూపు చూసి అతన్ని దూరం చేశాడు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ చాలా మదన పడేవాడు. రోడ్డు వైండనింగ్ జరపాలి, నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్క ఇంటికి కుళాయి తాగునీరు ఉండాలని ఆతృత పడేవాడు. దానికోసము ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఆ అభివృద్ధికంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు అడ్డపడేవాడు. ఒక రకంగా ఈ రోజు శిల్పామోహన్ రెడ్డి పార్టీని విడిపోవడము నంద్యాల అదృష్టంగా భావిస్తున్నారు. రోడ్డు వైడింగ్ చేస్తున్నారు, ప్రజలు సంతోషపడుతున్నారు. ఏ కొద్ది మంది మనసు తెచ్చుకున్నా కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా రోడ్డు విస్తరణ తర్వాత నంద్యాల రూపురేఖలే మారిపోతాయి. వ్యాపారాలు డెవలప్ అవుతాయి, మనమందరం హాయిగా ఉండొచ్చు. ఇది చాలా మంచి పని. చంద్రబాబు నాయుడు మనకు చేయడం చాలా మంచిది. రాష్ట్రంలోని జర్నలిస్టులకు 3 పడకల గృహాలను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నంద్యాల పర్యటనలో భాగంగా స్థానిక ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీజేఎఫ్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలను వివరించడంతో పాటు ఇల్లులు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి నంద్యాల బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ఏ గ్రేడ్ గృహాల తరహాలోనే పాత్రికేయులకు 3 పడకల గదులు ఉన్న గృహాలను మంజూరు చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఏపీజేఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు మూల్పూరి ప్రభాకర్ చౌదరి, అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి షరీఫ్, రాష్ట్ర నాయకులు మహేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభాకర్, శోభన్, దిలీప్ పాల్గొన్నారు. ఇక్కడనే ప్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఈ ఇంట్లోనే కేటగిరీ 1 లో మీకు కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి మీరు కూడా ముందుకు రండి. ఇమ్మీడియట్ గా ఇండ్లు వచ్చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ 3 బెడ్రూమ్ హౌస్ కట్టిస్తా. రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులకు అందరికీ అనౌన్స్ చేస్తున్నా 3 పడకల గది నిర్మాణం చేస్తాను. గట్టిగా ప్రెస్ వాళ్ళు కూడా తప్పట్లు కొట్టి అభినందించుకోవాలి. మీ ఇల్లు కాబట్టి నంద్యాలలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి అభివృద్ధిని మరిచి ఉప ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని వెళ్తాడో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి నంద్యాలలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను పరిశీలించారు.
పట్టణంలోని ప్రధాన దారులలో ముఖ్యమంత్రి పర్యటించి అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస నగర్లో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిల ప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ నౌమాన్తో కలిసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నంద్యాలలో రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు. నంద్యాలలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న శిల్ప నంద్యాల అభివృద్ధిని మరచి ఉప ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని వెళ్తాడో చెప్పాలన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన శిల్ప నంద్యాల అభివృద్ధిని మరిచాడని, నంద్యాల అభివృద్ధిని కోరుకున్న ఏకైక ప్రజాప్రతినిధి దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి అన్నారు. భూమా చనిపోయే ముందు రోజు కూడా నంద్యాల అభివృద్ధి గురించే తనతో చర్చించాడన్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పు, పేదవారికి ఇళ్లు, పింఛన్లు ఇవ్వమని భూమా నాగిరెడ్డి ఎప్పుడు అడిగేవారని గుర్తు చేశారు. నంద్యాలలో అభివృద్ధి చూసి తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఊరంతా ఆనందంగా ఉంటారు, కానీ అక్కడ పోయిన వాళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి పూలమాలలు తీసుకొచ్చి నాకు సన్మానం చేశారంటే నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి నష్టం జరగకూడదు, ప్రజలందరూ బాగుపడాలి. అందుకే నేను ఒక పిలిపించాను. ఏదైతే వెడల్పు చేయాలనుకుంటున్నామో ఇది చేద్దామంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు. ఇప్పుడు కూడా అంటున్నారు, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ప్రజలు చేయమంటే చేశా, మీరు చేత కాకుండా రేపు పోటీ చేస్తా అంటే ఒక అభ్యర్థి ఏ మోకం పెట్టుకొని పోటీ చేస్తా? 10 ఏళ్ళు ఎలగబెట్టారు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఈ రోడ్డు వెడల్పు చేయాలని అడిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగింది భూమా నాగిరెడ్డి అడిగారు. అందుకే నాకు సపోర్ట్ చేశారు. చనిపోయే ముందు రోజు అడిగాడు, కారు ఒకటే చేయండి, మీరు నా సొంతానికి అవసరం లేదు, మా నంద్యాల అభివృద్ధి చేయండి, రోడ్డు వెడల్పు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మురికి కాలువలు రిపేర్ చేయండి, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించమని అడిగిన వ్యక్తి నాగిరెడ్డి. ఆయన చనిపోయాడు. వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళ మీద ప్రతాపహతంలో వీళ్ళు ఏమి నాయకులు నాకైతే అర్థం కాదు. సమస్యల పైన పోరాడు, సమస్యలు అడగరు. ఇప్పుడే చూశారు మీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి మూలాలు మీ ఊర్లో కూడా ఉన్నాయి. తమ్ముళ్ళు హౌసింగ్ బోర్డుకి 50 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటే పేదవాళ్ళకి ఇండ్లు కట్టుంటే 10,000, 5,000 ఇండ్లు ఆ రోజే కట్టేవాళ్ళు. ఆ రోజు ఇండ్లు కట్టుంటే మీకు కష్టాలు వచ్చేటే కాదు. ఈ రోజు ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ, ఆ బిడ్డ చెప్పింది, 40 ఏళ్లుగా కలగన్నాను ఇల్లు కావాలని. మా అబ్బాయి ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు, ఇప్పుడు నా కళ నిజమైందని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలు వచ్చింది. నేను ఈరోజు ఇరిగేషన్ భూమి ఇచ్చాను, 50 ఎకరాలు విలువైన భూమి పేదవాళ్ళ ఇళ్ల కోసం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటారు, సన్నాయి నొక్కులు నవ్వుతున్నారు. ఎందుకు ఇస్తారని, ఎందుకు పేదవాడికి మంచి ఇల్లు కడతారని అడుగుతున్నారు. కడతాను, మంచి ఇల్లు కడతాను, భద్రత ఇస్తాను, మీ ఇంటికి ఆస్తి విలువ పెంచే బాధ్యత నేను తీసుకుంటాను. మంచి కంపెనీ, దేశంలోని 4-5 కంపెనీల్లో ఒక కంపెనీ అయినటువంటి షాపూర్ జీ పూలంజీ కంపెనీకి ఇచ్చి మీ అందరికీ నాణ్యమైన క్వాలిటీ
చేసుకుంటున్నాం తమ్ముళ్ళు. 13,000 ఇండ్లు, ఒకటి కాదు రెండు కాదు, 13,000 ఇండ్లు ఒకేసారి ఎప్పుడన్నా ఇన్నారా చరిత్రలోనే? సంవత్సరంన్నర పదవికి, 1.5 సంవత్సరంలో ఉండే పదవికి పోటీ చేయడం సబబా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నాకు కూడా కసి పెరిగింది. నంద్యాల పైన దృష్టి పెట్టా, నా దృష్టి మీ మీద వచ్చింది. ఇంకా నంద్యాల రూపురేఖలే కాదు, అర్హులందరికీ పింఛన్లు ఇచ్చారు, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు, చంద్రన్న బీమా పెట్టారు, స్కాలర్షిప్లు ఇస్తున్నా. మా మైనారిటీ సోదరులకైతే ఎప్పుడూ లేని వరాలు నేను ఇచ్చాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. మిమ్మల్ని మెప్పించి నష్టపోయిన వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ లేనటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించి మీ ముఖంలో కూడా ఆనందం తెప్పించిన వ్యక్తి మా కన్నబాబు గారు, మా మంత్రిని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా కన్నబాబు ఇక్కడే ఉంటాడు. కొన్ని రోజులు అప్పుడప్పుడు వస్తా ఉంటాడు. నంద్యాల సుందర నంద్యాలగా తయారు చేసే బాధ్యత, నంద్యాలగా తయారు చేసే బాధ్యత నేను కన్నబాబుకి అప్పచెప్పాను, మా నారాయణ గారికి అప్పచెప్పాను. అది కూడా అయిపోతుంది. కావాలంటే ఏం చేయాలి? బ్రహ్మాండాన్ని కోటేయాలి, తెలుగుదేశాన్ని కోటేయాలి. వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముడు వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు అడుగుతున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆశయాలు తీర్చడానికి అభివృద్ధి పనులు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా కలలు నెరవేరుతున్నాయన్న మంత్రి అఖిలప్రియ. జర్నలిస్టులకు 3 పడకల గృహాలు మంజూరుపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ జర్నలిస్ట్ ఫోరం. నంద్యాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.